హలో, మై నేమ్ ఈజ్ రాజు. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ అనే వెబ్ సిరీస్ అనేది చూడడం జరిగిందండి. 8 ఎపిసోడ్స్ తో సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయడం అనేది జరిగిందండి. దీనిని స్పోర్ట్స్ ఆధారంగా తీయడం జరిగింది. ఇది ఒక ఫుట్బాల్ గురించి ఉండే వెబ్ సిరీస్ అండి. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ వచ్చేసరికి కాశ్మీర్ లో 2016 టైంలో జరిగిన స్టోరీ అండి. ఇది 2016లో కాశ్మీర్లో జరిగిన ఒక స్టోరీ ఆధారంగా సిరీస్ తీయడం అనేది జరిగిందండి. అందులో ఒక ప్రెస్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ తన బాస్ కి నచ్చే కంటెంట్ ఇవ్వడం లేదని బాస్ ప్రతిసారి కోపాడుతూ ఉంటాడు. అలాగే ఎంప్లాయ్ వచ్చేసరికి తనకు నచ్చిన కంటెంట్ బాస్ అప్రూవల్ చేయట్లేదని ఒక బాధతో తన జాబ్ నుంచి క్విట్ అవడం జరుగుతుందండి. అలా క్విట్ అయిన తర్వాత తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన తనకు డ్రీమ్ గా ఉండే ఫుట్బాల్ క్లబ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. అలాగే ఆ టైంలో కాశ్మీర్ లో చాలా అల్లర్లు, అలాగే యూత్ ని తప్పుదో పట్టించడానికి కొంతమంది యూత్ లీడర్లుగా ఉంటారండి. అలాగే వారి బారి నుంచి కాపాడడానికి, అలాగే తాను చిన్నప్పటి నుంచి అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ అవ్వడానికి ఫుట్బాల్ ఒకటే మార్గమని ఆయన అనుకుంటాడు. తనకు ఇష్టమైన ఫుట్బాల్ క్లబ్ ను తయారు చేయడానికి ఫస్ట్ ఒక గ్రౌండ్ ని, అలాగే కొంతమంది స్టాఫ్ కోసం తను సెర్చ్ చేస్తాడండి. అలా సెర్చ్ చేసే క్రమంలో తనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఫ్రెండ్, అలాగే ఒక ఇన్వెస్టర్ దొరకడం వల్ల ఒక ఫుట్బాల్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలా స్టార్ట్ చేసిన క్లబ్ లోకి ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఒక నేషనల్ జట్టుకి ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేసేదంతా ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుందండి. వాళ్ళు అలాగా గల్లీ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఒక నేషనల్ టీమ్ గా ఎదిగారా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుందండి. అలాగే ఈ సిరీస్ మొత్తం కూడా ఒక ట్రూ ఎమోషన్ తో ఫుట్బాల్ మీద ఉన్న ప్యాషన్ తోనే తీయడం జరిగిందండి. ఈ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ బాగా చేశారండి. అలాగే కొన్ని స్లో ఎపిసోడ్స్ అనేది ఉంటుంది, వాటిని స్కిప్ చేసుకుంటూ చూస్తే సరిపోతుందండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్ గానే ఉంది. ఈ సిరీస్ ని 8 ఎపిసోడ్స్ తో కాకుండా ఒక 5 ఎపిసోడ్స్ తో ఫినిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే కొంచెం లాగ్ అనేది ఉంది. అంటే ఒక ఎమోషన్ చూపించాలంటే మనకు 8 ఎపిసోడ్స్ అనేది నీడ్ లేదండి. మనకు కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఈ సిరీస్ ఎవరు చూడొచ్చు అంటే ఎవరికైతే ఫుట్బాల్ మీద గానీ లేకపోతే ఒక స్పోర్ట్ మీద గానీ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో వాళ్ళకి సిరీస్ అనేది ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుందండి. ఎవరైతే మాకు స్పోర్ట్స్ మీద మినిమం నాలెడ్జ్ లేదు, స్పోర్ట్స్ అంటే పడదనుకునే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి. మీకు ఇది సెట్ కాదు. ఫైనల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3 అండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.